మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతున్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ రాశి వాళ్ళకి నిజంగా శుక్రుడు, బుధుడు అయితే చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారని చెప్పాలి. న్యాచురల్ ట్రాన్సిట్లో సెకండ్ హౌస్లో ఆర్థిక పరమైన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఈ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఏమన్నా ఉన్నట్టయితే కనుక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్నపాటి సమస్యలు కావచ్చు, ఇవి శుక్రుడు, బుధుడు కొంచెం న్యూట్రలైజ్ చేయడం మనకు గమనించవచ్చు. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు శుక్రుడు, బుధుడు లాంటి గ్రహాలు కొంచెం అవి కూడా కొంచెం ఆర్థికంగా బెనిఫిట్ఫుల్ కొన్ని రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేది మనం ఈ వారం ఎక్కువగా చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సాటర్న్ రిట్రోగ్రేడ్ అయ్యి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో డిలే అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఫైనాన్షియల్గా మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, స్టాక్స్, ట్రేడింగ్ అని చెప్పి ఇట్లాగా అనవసరంగా మనం అనవసరంగా షార్ట్ టర్మ్గా ఆలోచించాము, దీనివల్ల మనకి అంత ఉపయోగం లేకుండా పోయిందిరా అనే కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి కొంచెం ఈ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడిప్పుడే ఏంటి వాడు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒక ఇది ఎత్తు అయితే, సబ్జెక్ట్ అర్థం కాకపోవడం ఇంకో ఎత్తు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పిల్లలు పడుతున్నారో అని చూసుకోవడం ఒకటి. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు ఇన్ లవ్ రిలేషన్షిప్స్. సో కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో వస్తేనే చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇక సోమ, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉండడం. ఆ రాశి అధిపతి కూడా కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కుజుడు ఒకటే కదా, రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా సెకండ్ హౌస్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే సెకండ్ హౌస్నే ఈ గ్రహాలన్నీ కూడా ఫోకస్ చేసి ఉన్నాయో వాటి యొక్క ఎనర్జీని సెకండ్ హౌస్ని యూజ్ చేస్తున్నాయో ఎక్కువగా ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, చిన్నపాటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మాసగ్రహాలన్నీ కూడా సెకండ్ హౌస్లోనే సిచ్యువేట్ అయి ఉండటం వల్ల ఈ నెల ఎక్కువగా ఆర్థిక పరమైన విషయాల మీదే ఎంత ఉంది, ఎంత పోతుంది, అసలు మన దగ్గర ఉన్న డబ్బులతో లోన్ కట్టగలుగుతున్నామా, అసలు ఎంతవరకు ఫ్లో ఉంది, డబ్బులు దాచుకోగలుగుతున్నావా, కుటుంబంలో గొడవలు అక్కడ దాకా వచ్చాయి, కుటుంబంలో సఖ్యత ఎట్లా ఉంది, ఈ ఫ్యామిలీకి వీటికి సంబంధించిన విషయాల మీద మీరు మోర్ ఫోకస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. స్పైసీ ఫుడ్స్, కారాలు ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది.
అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశిపతి శుక్రుడు ద్వితీయ సంచారంలో ఉన్నారు. అంటే వ్యాపార పరంగానో కొన్ని విషయాల రీత్యాలను శుక్రుడి వల్ల కొంత మనకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగాను ఫ్యామిలీ పరంగాను వచ్చే ఇలాంటి ఒడిదొడుకులు కొంచెం బుధ గురువారాల్లో కొంచెం మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వారాంతానికి మాత్రం ఒక టెన్షన్, ఒక రకమైన టెన్షన్, అది ఆరోగ్యపరంగా అయినా ఫైనాన్షియల్ పరంగా అయినా ముఖ్యంగా ఆర్థిక పరంగా కావచ్చు, మనీ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హెల్త్ పరంగా అయినా కొన్ని విషయాల్లో. గురువు గారు కూడా రెట్రగ్రేషన్లో ఉండి అష్టమ స్థానంలో ఉంటాం. అక్కడ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 గ్రహాల యొక్క వీక్షణ లేకపోతే స్థితి మొత్తం కూడా 8th హౌస్ని చేస్తుంది. కాబట్టి సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వారం కొంచెం వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది అన్ని విషయాల్లో కూడా మంచిది. సో వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజరవులు మాత్రమే ఇబ్బంది, అలాగే అష్టమంలో గురుడు. కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వడం, దత్తాత్రేయుని ఆయన ఆలయాన్ని డైలీ దర్శించుకోవడం, దేవానంచ ఋషినంచ చదువుకోవడం రోజు చాలా మంచిది. కుజరవులు ఇద్దరు కూడా వాక్ స్థానంలో ఉన్నారు. ఇక్కడ వెరీ హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్. కాబట్టి కొన్నిసార్లు థ్రోట్కి సంబంధించిన ఇబ్బందులు, అయితే వాయిస్ని యూస్ చేయడం అంటే మనం మాట్లాడే తీరులో కొంచెం హార్ష్నెస్ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో అదే ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్రహ శాంతి మంత్రం, జపాకుసుమ సంకాసం, రవినవగ్రహ శాంతి మంత్రం ఈ చదువుకోవడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.